అసెంబ్లీలో ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే సస్పెండ్ చేయడాన్ని వ్యతిరేకించిన బీఆర్ఎస్ నాయకులు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలలో గవర్నర్ ప్రసంగంపై చర్చలో భాగంగా గురువారం బీఆర్ఎస్ నాయకులు మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి ప్రజా సమస్యలపై ఎన్నికల సమయాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 హామీలను చిత్తశుద్దితో నెరవేర్చాలని తెలుపుతూ హామీలు అమలు చేయడంలో ఎందుకింత నిర్లక్ష్యమని సభాపతి సమక్షంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు జగదీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు వేయడం నిరంకుశ చర్య అని, అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కాలరాయడమే అని దీన్ని బోధన్ పట్టణ బీఆర్ఎస్ పార్టీ తరపున ఖండిస్తూ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. సంఘంపై మాజీ మంత్రివర్యులు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏవైతే వారు ఎలక్షన్ టైంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండానే వారు గవర్నర్ ప్రసంగంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చకుండానే దాన్ని చెప్పేయడాన్ని నిరసిస్తూ ఆయన దాన్ని గొంతెత్తి ప్రశ్నించడం జరిగింది. అలాగే ఏదైతే 6 గ్యారంటీలు వారు ఏదైతే ఎమ్మెల్యే ఎలక్షన్స్లో వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టుకోవడం జరిగిందో ఈ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని నెరవేర్చలేదని, దాన్ని ఖచ్చితంగా ప్రజల పక్షాన మేము పోరాడతామని, ఆ 6 గ్యారంటీలు ఖచ్చితంగా అమలు చేయాలని వారు అసెంబ్లీ సాక్షిగా గట్టిగా మాట్లాడితే ఈరోజు జగదీశ్వర్ రెడ్డి గారిని ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేయడం జరిగిందో దాన్ని బీఆర్ఎస్ పార్టీ పట్టణ శాఖ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బిఆర్ అంబేద్కర్ గారికి మేము ఈరోజు మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వారు రాసిన రాజ్యాంగంలో ప్రజల పక్షాన గొంతెత్తడానికి అసెంబ్లీలో ఎమ్మెల్యేలకు, ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు వాళ్ళందరికీ కూడా అవకాశం ఇవ్వాలనేసి వాళ్ళ రాజ్యాంగం సాక్షిగా వాళ్ళు రచించడం జరిగింది. ఆ రాజ్యాంగానికి అనుగుణంగా జగదీశ్వర్ రెడ్డి గారు ప్రజల పక్షాన ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వారు గొంతు నొక్కుతూ ఏదైతే సస్పెండ్ చేయడం జరిగిందో ఇమ్మీడియట్గా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ సస్పెన్షన్ని ఎత్తివేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ.